జెనోసైడ్ అంటే ఒక జాతి అంతం అన్ని రకాలుగా, అంటే మనుషులుగా చంపేయటం, మతంలో చంపేయటం, వర్ణంలో వర్గంలో అన్నిట్లో చంపేయటం, ఒక జాతి మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. ఈ జెనోసైడ్ అనే పేరు ఇజ్రాయెల్ మీద వాడుతున్నారు, కానీ వాస్తవంగా యూదు జాతి అంతం అన్నటువంటి పంతం పట్టినటువంటిది ఇరాన్. ఆ ఇరాన్కి తోడు నిలబడుతున్నటువంటిది పాలస్తీనా, లెబనాన్, అట్లాగే యెమెన్, సిరియా, ఇరాక్, ఇరాన్. ఇట్లాంటి ఓ పక్కన హింస చేశారు, ప్రాణాలు తీశారు, అయినా నిలబడింది, కలబడుతోంది, కొట్లాడుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నిటి మీద దాడులు చేసి వాళ్ళందరినీ కూడా బెదిరించి మీరందరూ ఇజ్రాయెల్కి దూరంగా ఉండండి అంటే ప్రపంచ దేశాలు అట్లా వింటలేదు. ఎందుకంటే తీవ్రవాదులు ఇప్పుడు పంతం నెగ్గించుకుంటారు, రేపు పొద్దున వాళ్ళ మీదనైనా అట్లాగే చేస్తారు కదా, కాబట్టి ఆగుతోంది. ఇప్పుడు ఇక ఇజ్రాయెల్ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి మెడిటేరియన్ సముద్రంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆయిల్ బావుల మీదకి డ్రోన్ల దాడి ప్రారంభించి హెజ్బుల్లా ఇప్పటిదాకా హౌతీ సముద్రంలో ఉన్నటువంటి వాటి మీద దాడులకు దిగుతూ ఉంటే ఇప్పుడు హెజ్బుల్లా సముద్రంలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు, ఇజ్రాయెల్ తవ్వుకుంటున్నటువంటి ఆయిల్ నిక్షేపాల మీద దాడికి ప్రయత్నించింది. అయితే కంట్రోల్ చేయగలిగింది ఇజ్రాయెల్, కానీ రాబోయే రోజుల్లో వాటిని పేల్చేస్తామని చెప్తోంది.